హలో గైస్, వెల్కమ్ టు వీకెండ్ కోడింగ్. నా పేరు సునీల్ కుమార్. ఈ వీడియోలో మనము అసలు వెబ్సైట్స్ ఎలా డెవలప్ చేయాలి, హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, సో ఈ వెబ్సైట్స్ని ఎవరు డెవలప్ చేస్తారు అనే విషయాలు మనం తెలుసుకుందాము. సో నా ఛానల్ కనుక లేదా నా ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. అసలు హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, ఎందుకు మనకు హెచ్టిఎంఎల్ అవసరము, అసలు మనము వెబ్సైట్స్ ఎలా డెవలప్ చేయాలి. సో ముందుగా మనము వెబ్సైట్స్ ఎలా డెవలప్ చేయాలనే దానికి చూద్దాం. సో వెబ్సైట్స్ డెవలప్ చేయడానికి మనకు ముఖ్యంగా 3 రకాల టెక్నాలజీస్ అనేవి అవసరము: హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్. సో నిన్న వీడియోలో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము హెచ్టిఎల్ ఎలా ఉంటుంది, సిఎస్ఎస్ ఏం పని చేస్తుంది, జావాస్క్రిప్ట్ ఏం పని చేస్తుంది అనేది మనం చూసాము. బట్ హెచ్టిఎంఎల్ అనేది ఒక వెబ్సైట్కి స్ట్రక్చర్ డిజైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో దాన్ని మనం కూడా చూడవచ్చు. అసలు సింపుల్గా స్ట్రక్చర్ డిజైన్ అంటే ఏంటి అనేది చెప్పుకోవాలి అంటే, సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సపోజ్ మీరు ఒక ఇల్లు కట్టాలి అనుకుందాం. సో ముందుగా మీరు ఇల్లు కట్టాలనుకున్నప్పుడు ఏం చేస్తారు, ఇంటికి డిజైన్ రెడీ చేసుకుంటారు. సో ఇంటికి డిజైన్ అంటే ఏంటి, సో మీ కిచెన్ ఎక్కడ ఉండాలి, బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, హాల్ ఎక్కడ ఉండాలి, లేదా మీ వాష్రూమ్ ఎక్కడ ఉండాలి, ఇవన్నీ కూడా మీరు ముందుగానే డిజైన్ చేసుకుంటూ ఉంటారు కదా. లైక్ ఇలాగా సపోజ్ దీన్ని కిచెన్ అనుకుందాము, దీన్ని బెడ్రూమ్ అనుకుందాము, దీన్ని హాల్ అనుకుందాము, దీని రెస్ట్ రూమ్ అనుకుందాం. సో ఇలాగా మీరు ఒక డిజైన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటారు. అలాగే హెచ్టిఎంఎల్లో కూడా ఏమిటంటే, లేదా ఒక వెబ్సైట్ని డిజైన్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే, మా వెబ్సైట్లో టెక్స్ట్ ఎక్కడ ఉండాలి, ఇమేజెస్ ఎక్కడ ఉండాలి, దేని తర్వాత ఏ టెక్స్ట్ ఉండాలి, ఇలాంటి వాటన్నిటిని డిజైన్ చేసుకుంటారు. సింపుల్గా హెచ్టిఎంఎల్ యూస్ చేసి మన వెబ్సైట్కిలో కావాల్సిన టెక్స్ట్ కానీ దాని అలైన్మెంట్ ఏది ఎక్కడ ఉండాలి అనేది, దాని యొక్క స్ట్రక్చర్ అనేది హెచ్టిఎంఎల్ యూస్ చేసి మనము డిజైన్ చేస్తాము. అసలు ఇంతకీ హెచ్టిఎంఎల్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే హెచ్టిఎంఎల్ని దాని ఫార్మేషన్ చూసారు అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. ఈ హైపర్ టెక్స్ట్ అంటే ఏంటి, మార్కప్ అంటే ఏంటి, లాంగ్వేజ్ అంటే ఏంటో మనము డీటెయిల్గా చూద్దాము. సో దేనికోసం వాడతారంటే, మనం ఇందాక చెప్పుకున్నాం కదా, దాన్ని వెబ్సైట్ యొక్క స్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఈ హెచ్టిఎంఎల్ దాన్ని వాడతాము. ఈ హెచ్టిఎంఎల్ని ఎలా రాస్తాము అంటే, మనం కొన్ని ట్యాగ్స్ అనేవి ఉంటాయి హెచ్టిఎంఎల్లో, దీన్ని కోడింగ్లో రాయాలి. సో ఈ హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ని యూజ్ చేసి మనము హెచ్టిఎంఎల్ని డెవలప్ చేస్తాము. సో ఈ హెచ్టిఎంఎల్ డెవలప్ చేయడానికి మనకు కొన్ని టూల్స్ అనేది అవసరం. సో ఆ టూల్స్ ఏంటంటే, ఒకటి టెక్స్ట్ ఎడిటర్ కావాలి, అంటే మనము హెచ్టిఎంఎల్ రాయడానికి కావాల్సిన ఒక ఎడిటర్ కావాలి. అండ్ మనం రాసిన కోడ్ అనేది వ్యూ చేసి చూడడానికి మనకు ఒక బ్రౌజర్ అనేది అవసరము. సో ఇవి మనకి కావాల్సిన టూల్స్. అండ్ అసలు డెవలపర్స్ అంటే ఎవరు? ఈ సింపుల్గా ఎవరైతే వెబ్సైట్ డెవలప్ చేస్తారో, ఎవరైతే హెచ్టిఎంఎల్ కోడ్ రాసి వెబ్సైట్ని క్రియేట్ చేస్తారో వాళ్ళని డెవలపర్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. మీరు కూడా డెవలపర్ అవ్వచ్చు. లైక్ మీ ఓన్గా మీరు హెచ్టిఎంఎల్ రాసి దాని వెబ్సైట్ని క్రియేట్ చేశారు అంటే మిమ్మల్ని కూడా డెవలపర్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ టూల్స్ని, మనకు కావాల్సిన టెక్స్ట్ ఎడిటర్ని, ఈ బ్రౌజర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. మనము ముందుగా మనకి ఈ టెక్స్ట్ ఎడిటర్ మనం కావాలి అనుకుంటే, ఏదైనా మన కంప్యూటర్లో ఉన్న టెక్స్ట్ ఎడిటర్ నోట్ ప్యాడ్నైనా వాడుకోవచ్చు. బట్ కాకపోతే నోట్ ప్యాడ్లో అన్ని ఫీచర్స్ అనేవి ఎక్కువగా ఉండవు. సో దానికోసం మనం ఏం చేస్తామంటే, విజువల్ స్టూడియో కోడ్ అనేదాన్ని వాడుకుంటాము. విజువల్ స్టూడియో కోడ్ అనేదాన్ని మైక్రోసాఫ్ట్ వర్డ్ డిజైన్ చేశాడు. అండ్ బ్రౌజర్స్ వచ్చేసి మొజిల్లా బ్రౌజర్ ఒకటి వాడతాము, అండ్ క్రోమ్ కూడా వాడతాము. రెండిట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెవలపర్ టూల్స్ ఉంటవి. అవి కూడా మనం ఈ కోర్సులో చూద్దాము. సో ఇప్పుడు మనము టూల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా మీరు ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి. మీ కంప్యూటర్లో ఏదైనా సరే బ్రౌజర్ని ఓపెన్ చేయండి. సో దానిలో విజువల్ స్టూడియో కోడ్ అని సెర్చ్ చేయండి.
సెర్చ్ చేయగానే మీకు ఇలా వస్తుంది. సో మీకు ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ 3 రకాల ఎన్విరాన్మెంట్స్ అనేది మీకు చూపిస్తుంది. ఒకటి విండోస్ది, ఒకటి లైనక్స్ది, ఒకటి మ్యాక్బుక్ది. సో నేను వాడేది విండోస్ కాబట్టి నేను విండోస్ ప్లాట్ఫామ్ని చూస్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా విండోస్ అయితే దీని మీద క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు లైనక్స్ సిస్టమ్ వాడుతున్నట్లయితే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మ్యాక్బుక్ వాడుతున్నట్లయితే ఈ బటన్ క్లిక్ చేసి దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను విండోస్లో 64 బిట్ అనే దాన్ని వాడుతున్నాను. లేదా మీరు ఇలా దీన్ని 64 బిట్ సెలెక్ట్ చేసుకోపోయినా సరే ఆటోమేటిక్గా ఈ బటన్ని ప్రెస్ చేయగానే ఇలా వచ్చి మీకు ఇలాగా డౌన్లోడ్ ఆప్షన్ అనేది చూపిస్తుంది. మీరు జస్ట్ సేవ్ ఫైల్ క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇది ఎక్కడ ఉందో మీ లొకేషన్, మీ కంప్యూటర్లో ఎక్కడ సేవ్ అయిందో దాన్ని ఓపెన్ చేసుకొని దీని మీద జస్ట్ డబుల్ క్లిక్ చేయగానే ఇలా మిమ్మల్ని అడుగుతుంది. సో మీరు జస్ట్ అన్నిటికీ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ ఇలా ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మీకు విజువల్ స్టూడియో కోడ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. దీని తర్వాత చూడండి, విజువల్ స్టూడియో కోడ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. దీని తర్వాత ఇలా ఇన్స్టాల్ అయిపోయి మీకు ఇలా చూపిస్తూ ఉంటుంది. సో దీని తర్వాత మీరు ఏం చేయాలంటే బ్రౌజర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీరు కావాలనుకుంటే క్రోమ్ బ్రౌజర్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. క్రోమ్ డౌన్లోడ్ అని జస్ట్ అలా సెర్చ్ చేస్తే సరిపోతుంది వెబ్ బ్రౌజర్లో. సో మీరు కావాల్సిన క్రోమ్ బ్రౌజర్ని, సో మీకు ఇక్కడ డౌన్లోడ్ గూగుల్ క్రోమ్ అని చూపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలాగ బటన్ చూపిస్తుంది. మీరు కావాల్స్తే ఈ డౌన్లోడ్ క్రోమ్ అనగానే ఆటోమేటిక్గా ఇందాకట్లాగానే సేవ్ ఫైల్ అని అడుగుతుంది. సో దాన్ని సేవ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే క్రోమ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సింపుల్గా ఇలాగ మనము వెబ్ డెవలప్మెంట్కి కావాల్సిన టూల్స్ అనే వాటిని డౌన్లోడ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ వీడియోలో నుంచి మనము ఖచ్చితంగా HTMLని ఎలా డెవలప్ చేయాలి, విజువల్ స్టూడియో కోడ్ ఎలా వాడాలి, బ్రౌజర్లో మనం డెవలప్ చేసిన వెబ్సైట్ని ఎలా చూడాలి అనేది నెక్స్ట్ వీడియో నుంచి మనం చూస్తాము. మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరలా కలుసుకుందాం. బాయ్ బాయ్.